అద్వితీయుడమైన దేవ, సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నాము. మేము నిద్రించకముందు ప్రభా నీ వాక్యంను ధ్యానించుకొని ప్రార్థించుకోవడానికి మీరు మా కృప ఇచ్చారు. పగలంతా కూడా తండ్రి మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి తండ్రి, ఈ రాత్రి సమయంలో అందరినీ కూడా పిల్లలు పెద్దలు అందరము మేము ఏ ఏ పనుల మీద బయటికి వెళ్ళామో ఆయా పనులు జయప్రదంగా చేసుకొని క్షేమంగా ఇంటికి రాగలిగాం. మా తండ్రి, ప్రతి సమయంలో మాకు మేము ఏ వెహికల్పై ప్రయాణం చేసినా ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీ కాపుదల మాకిచ్చి మమ్మలను క్షేమంగా నడిపించినందుకై నీకు వేలాది వేల స్తోత్రంలో. రాత్రి నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి సమయంలో మా అపరాధములను క్షమించండి. ఇతరుల మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ప్రశాంతమైన హృదయం కలిగిన ఆయన నీ యొక్క వాక్యంను ధ్యానిస్తున్నాం. 42వ అధ్యాయం యెషయా గ్రంథము 3 వచనంలో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. ఈ మాటలను బట్టి మేము ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటున్నాము. ఎందుకంటే ప్రభా, మరి ఇవన్నీ కూడా ఈ మాటలు ప్రభా, మరి నీ ఒకడే కుమారుడైన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి మాటలు, ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి నీకు వందనములు. ఆ సేవకుడు దేవునిచే ఎన్నుకోబడి ఆయన యందు ఆనందించి లోకానికి న్యాయం తీసుకురావడానికి పరిశుద్ధాత్మచే శక్తిని పొందుతాడు అని వ్రాయబడి ఉంది. అవును ప్రభా, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. ఇది నీవు తండ్రి ఒక గొప్ప ప్రణాళికతో పంపించావు నాయన. భూలోక పాలకుల వలె కాకుండా ప్రభా, మెస్సియా తనను తాను గొప్పగా చెప్పుకోడు, బిగ్గరగా మాట్లాడాడు, గొప్పలు చెప్పుకోడు, శాంతమైన ప్రవర్తన కలిగి దూకుడు లేని విధంగా పని చేస్తాడు. మా ప్రభా, ఎలాంటి అల్లరి ఆయన కంఠస్వరంలో ఉండదు. మా ప్రభా, అలాంటి గొప్ప సంగతిని ప్రభా మీరు చూపిస్తున్నందుకే మీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రభా, మరి నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మెస్సియాగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తండ్రి అపారమైన కృప కలిగిన వాడు. ఆయన ఎంత కృప అంటే నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యం అనుసరించి న్యాయం అనుసరించి నడుచుకుంటాడు. ఇంత గొప్ప దేవుడు ప్రభా. అవును, మేము నలిగిపోయినట్లయితే మమ్మల్ని ఇంకా నలిగిపోయేలాగా చేయడు. మేము వెలుగుతూ మకమకలాడుతున్నటువంటి వత్తిగా ఉన్నట్లయితే ఆర్పివేయడు. కానీ దానికి బదులుగా మమ్మను స్వస్థపరిచి పునరుద్ధరించే దేవుడు ప్రభా. విశ్వాసంతో న్యాయంను బయలుపరుస్తాడు. ఎంత సౌమ్యుడు ప్రభా, ఎంత గొప్ప దేవుడు, సమర్థుడైన దేవుడు తండ్రి. భూమి మీద నీతిని స్థాపించబడే వరకు ఆయన ఎప్పుడు కూడా ఆగడు అని మరి ఈ యెషయా ప్రవక్త ప్రవచనాత్మకంగా చెప్తున్నటువంటి ఆ మాటలను బట్టి నాయన మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, అలాంటి గొప్ప దేవుణ్ణి మేము చూసాము. ఆయన మా జీవితాలలో కార్యం చేసి ఉన్నాడు ప్రభా. మేము ఎంతగానో నేను నమ్ముతున్నాం తండ్రి. మా ప్రభా, నీ యొక్క కృపను బట్టి మేము నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, సహాయం చేయండి. మా దేవా, మాతో మీరు ఉండండి ప్రభా. మా జీవితాలలో మార్పును దయచేయండి. ఇంకా ఎవరెవరైతే నాయన ఇంకా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారో వారందరి హృదయాలలో తండ్రి, వారందరి జీవితాలలో నువ్వు మార్పును కలుగజేయమని ప్రభా, మారు మనస్సును గ్రహించమని తండ్రి, వారి హృదయాలను తాకమని తండ్రి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. కృపతో సహాయం చేయండి దేవా ప్రభా. నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఈ విధమైనటువంటి గొప్ప వాక్యమును మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మా ప్రభా, విరిగి నలిగిన హృదయాలను నీవు అలక్ష్యం చేయవు గనుక విరిగి నలిగిన హృదయంతో ఎంతమంది అయితే ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలలో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దయామేడ నీకే వేలాది వేల స్తోత్రములు మా తండ్రి దేవా. మరి
మా కుటుంబాలను మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును కుమ్మరించండి. దేవా, నీ కొరకు వారందరూ జీవించినట్లుగా ప్రభానైనా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబంలో నీ సేవ ఉండాలి. మా ప్రభా, నేనును నా నా వారును, నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోవా చెప్పినట్లుగా ప్రతి కుటుంబం కూడా సేవలో ఉండగలుగుటకు సహాయం చేయండి నాయన. కుటుంబంలో సేవ జరగాలి అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి ఉండాలి. అలాంటి కృపను దయచేయండి మా దేవా. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి మా తండ్రి దేవ. నిన్ను అంగీకరించే కృపను దయచేయండి మా తండ్రి. సర్వోన్నతుడ, మరి మంచి ఆరోగ్యం దయచేయండి మా తండ్రి. చిన్న బిడ్డను దీవించి వారిని దయందును మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ మార్గంలో పెంచుటకు ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యవ్వన బిడ్డను దీవించండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువుల కొరకు నెక్స్ట్ క్లాసులకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు మీ యొక్క దయతో దీవించి మీ చిత్తానుసారంగా వారికి ఏ ఏ కోర్సులలో సీట్లు రావాలో ఆ విధంగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, దయ చూపించండి. ప్రతి ఒక్కరిని మరి మీ యొక్క నడుపుదలలో నడిపించండి మా ప్రభా. ఈ దినం ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు, ఎంతోమంది వివాహాలు కుదిరి ఉన్నాయి, ఎంతోమంది ప్రభా సంతానం కలిగిందన్న వార్తను విని ఉంటున్నారు. వారందరినీ బట్టి కూడా నీకు వందనాలు. ఎంతోమంది చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు ప్రభా, వారిని బట్టి కూడా నీకు వందనములు ప్రభా. మరి ఎవరైతే ఇంకా మాకు జరగలేదని కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ మీరు దీవించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా జీవితం కలిగి నువ్వు తప్పకుండా చేస్తావు అని కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు నీ వైపు చూసిన బిడ్డను దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభానైనా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించని వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే కృంగుదలలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తి ప్రభా, వారి యొక్క బిజినెస్ పునరుద్ధరించండి. ఎవరు కూడా కృంగిపోని అవసరం లేదు. మీరు తప్పకుండా జ్ఞానంతో వారిని నడిపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ జ్ఞానంను పొందుకొని చక్కగా నడుచుకొని కృపను దయచేయండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయనా ప్రభా. మరి వారు ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. దేవా, కనికరించండి. వారిని మీరు దర్శించి వారిని మీరు తాకండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అతన్ని ఎంతోమంది ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, అనారోగ్యాలకు గురైన వారు ఉన్నారు. వారిని కూడా త్వరగా నేను శీఘ్రంగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని, కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన చెందుతున్నారో నేను వారిని మీరు కనికరించండి, సహాయం చేయండి తండ్రి. ఆదరణ దయచేయండి మా తండ్రి. నెమ్మదిని అనుగ్రహించండి మా ప్రభు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన, కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతమంది అయితే అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళను కూడా మీరు దీవించండి ప్రభా. వారి ఎదుట అనేక మార్గంలను తెరవండి. వారు చేస్తున్న ప్రతి పనిని కూడా సఫలం చేసి ప్రభా, ప్రతి పనిని ఆశీర్వదించి ప్రతి పనిని అభివృద్ధి పరిచి నేను వారిని చక్కటి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎవరు కూడా కృంగిపోకుండా వాళ్ళని మీరు లేవనెత్తండి, ధైర్యం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. ఎంతమంది ఉద్యోగ జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటూ అణచివేతకు గురవుతున్న వారు, అపనిందల పాలవుతున్న వారు ఎంతమంది ఉన్నారో, కృంగి ఉన్నారో, అలాంటి వాళ్ళని కూడా మీరు లేవనెత్తండి. అధికారుల మనుషులను మార్చండి మా ప్రభా. నేను కొలీగ్స్ మనసులను మార్చండి. పరిస్థితిని ఎంతో సంతోషకరంగా మార్చివేయమని, ఆ పని చేసే ప్లేస్ అంతా కూడా ఎప్పుడు కూడా సంతోషకరంగా ఉండాలి నాయన. అలాంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి ప్రభా, వారికి అందరికీ ఓపికను, సహనమును అనుగ్రహించండి. అదేవిధంగా సైనికులు, రాత్రిళ్ళు పనిచేసే ఆ రక్షణ శాఖలో పనిచేసేవారు ఎంతోమంది తండ్రి. అదేవిధంగా డ్యూటీలు చేస్తున్నటువంటి వారు అనేక మందినైనా రాత్రిళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళనందరినీ కూడా మీరు కనికరించండి, నీ కాపుదల అనుగ్రహించండి ప్రభానైనా. ప్రతి ఒక్కరికి అప్రమత్తత అనుగ్రహించి మరి చక్కగా విధి నిర్వహణలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా వారి వారి స్థలాలకు, గమ్యస్థానంకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు, నిస్సహాయాలుగా ఉన్నటువంటి అనేక మంది వృద్ధులు, చిన్నారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
మా తండ్రి దేవ, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళను మీరు దర్శించండి. వారికి హృదయంలో ఉన్న దుఃఖము, వేదన తీసివేయండి ప్రభా. ఏ కారణం చేత వారు నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళను దయతో కరుణించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వారిలో క్షమాపణ గుణాన్ని పెట్టండి తండ్రి. కోపము, ద్వేషం తీసివేయండి ప్రభా. మరి నీ వాక్యమును ధ్యానించుకుంటూ ప్రశాంతంగా నిద్రించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరిని మంచి నిద్రతో ఆశీర్వదించే దేవుడు మీరే ఉన్నారు. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా ప్రభా, మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. రేపటి దినాన మేమేం చేయవలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రతి పనిని కూడా మీరు జయప్రదంగా జరిగిస్తారని నమ్ముతున్నాము తండ్రి. మమ్మల్ని మా మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా, రాత్రి వేళల్లో మేము నిద్రించినప్పుడు, ఆదమరిచి నిద్రించినప్పుడు మాకేమవుతుందో మాకు తెలియదు తండ్రి. ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా మీరు కాపాడే దేవుడే ఉంటున్నారు. మీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని కాచి రక్షించే దేవుడు. మరి ప్రభా, మంచి నిద్రతో మమ్మల్ని దీవించే దేవుడు అన్నారు తండ్రి. ప్రభావం ప్రశాంతంగా నిద్రించి ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ బాలు, విషపురుగు కాట్ల వల్ల ఇలాంటి ప్రమాదంలో కలగకుండా కాపాడినైనా మంచి నిద్ర, రెస్ట్ పొందుకొని ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.